హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లెస్టర్ రమేష్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ఇంక అందరు బాగున్నారా? ఇంకా నేనైతే బాగున్నా. ఇక చెప్పాలంటే ఈరోజు వ్లాగ్లో మనం పుష్ప 2 గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. ఇక డిసెంబర్ 5న ఈ యొక్క మూవీ అయితే మరి ప్రపంచవ్యాప్తంగా చాలా భారీ ఎత్తున ఒక 12,000 స్క్రీన్లో అయితే రిలీజ్ కాబోతున్నట్లుగా మనకు సమాచారం వస్తుంది. ఇక నేను ఈరోజు టికెట్ల రేట్ల గురించి అయితే మరి వివరించబోతున్నా. ఇక మన గద్వాల్ ఎస్విసి థియేటర్లో ఒకప్పుడు మనం అవి శ్రీనివాస వెంకటేశ్వర థియేటర్లో ఉన్నప్పుడు ఒక 10, ఒక 20-25 రూపాయల టికెట్లు ఉండేవి. చాలా రోజులు అలాగే నడిచేది. ఇక మధ్యలో ఒకసారి 50, 75, 100 ఆ విధంగా కూడా నడిచాయి. ఇక మరి ఇప్పుడు ఎస్విసి అయిన తర్వాత మాత్రం టూ మచ్ రేట్లు. ఈ దిల్ రాజు గారు మరి మన గద్వాల్లో ఆయననే మరి ఎస్విసిని బాగా చేయించుకొని మరి ఇప్పుడు ఆయనే నడుపుకుంటున్నాడు. ఇక మరీ ఎలా పెంచేస్తున్నాడు అంటే టికెట్ రేట్లు సినిమాకి కూడా జనాలు వెళ్ళిపోవట్లేదు, అస్సలు భయపడుతున్నారు. ఒకప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లకి ఇంకా లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి మొత్తం థియేటర్ మార్చేసినారు కదా. ఇక ఇప్పుడు పెంచినా గల తర్వాత కూడా కొద్దిగా తక్కువ రేట్లు ఎక్కువ మనకి తక్కువ చూసి మనం ఒక్క పరి పోవాలన్నప్పుడు మనకి ఎక్కువ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నడిచే టికెట్ రేట్లకి మరీ ఎక్కువ చేసినాడు. ఎట్లా ఇప్పుడు ఈ పుష్ప 2కి అయితే ఒక్క టికెట్ కింద వచ్చేసి 100 రూపాయలు ఉండాల్సినది 400 పెట్టినాడు. మధ్యలో వచ్చేసి గోల్డ్ది అది ఒక 200 రూపాయలు ఉండాల్సింది దాన్ని 500 చేసినారు. పైన సిల్వర్ 10 రిలయన్స్ ఏమంటారు అదైతే 590 రూపాయలు. మన దేవరికి అయితే ఇంత లేదు. దేవరికి యాక్చువల్లీ 200, కింద 350, పైన 390 పెట్టినారు. ఇక ఆ విధంగా అయితే నడిచాయి. ఇది ఒకటని కాదు, ఈ పుష్పకి చాలా ఘోరంగా పెంచేసినారు మన తెలంగాణలో. ఇక ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలాంటి వాళ్ళకు మంచి సినిమా వాళ్ళకు ఇలాంటి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అయితే అవకాశాలు ఇచ్చింది కాబట్టి వీళ్ళు ఇష్టమైనట్టు టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు. మన హైదరాబాద్లో కూడా లేదు ఫ్రెండ్స్ అలాంటి టికెట్ రేట్లు. మా గద్వాల్లో మరి దిల్ రాజు గారు ఇలా పెంచడం చాలా, నాకైతే సినిమాకి వెళ్ళాలంటే కూడా ఓ పారి అనిపిస్తుంది. ఈ టికెట్ రేట్ల వల్ల మన గద్వాల ప్రాంతం వాళ్ళు కూడా చాలామంది సినిమా చూడట్లేదు, మీకు కూడా తెలుస్తుంటుంది. నేను కూడా ఒకసారి మా థియేటర్లో వాళ్ళని కూడా అడిగినా, మనదేం లేదు ఇంకా పైనుంచి వాళ్ళు అన్నారు. ఇక దీనికైతే నేను కూడా ఇంతకుముందు ఒక వీడియో చేశా. ఇలానే పెంచుకుంటూ వెళ్తున్నారు ఇక చూసే ప్రేక్షకులు. ఇంకోటి మన గద్వాల ఎస్పీసీలో ఏముందంటే ఒక 10 ఇంత 2-3 రోజులు ఆడుతుంది, తర్వాత ఇంక జనాలే రారు. మళ్ళీ ఒక 10 మంది ఉంటే కూడా షో వేయరు. మరి ఒక 15 మంది కావాలా దానికి ఇంక వస్తే మంది కానీ తక్కువ ఉంటే ఆ షోనే క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు గద్వాల ఏరియా ఒకప్పుడు ఎగ్గబడి చూసేవాళ్ళం సినిమాలు. ఇప్పుడు కనీసం అంటే ఒక 10 మంది లేని పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే టికెట్లు ఎక్కువ రేటు ఉండడం వల్లనే ఫ్రెండ్స్. ఇక మరి టికెట్ రేట్లు అయితే తగ్గించే అవకాశాలు అయితే మనకి ఇప్పుడు కనపడట్లేదు. ఇక మన పక్కన ఉన్న కర్నూలులో కూడా ఈ రేట్లు లేవు. ఇక మరి దేవర విషయానికి అంటే ఓకే, చాలా గావే కనపడింది. మళ్ళీ ఇప్పుడు ఇంకా పెద్ద గావ కనపడుతుంది పుష్ప 2 కూడా. జనాలు ఇంకా యాక్చువల్లీ ఇక్కడ స్క్రీన్ షాట్లు వేస్తుంది చూడండి. నిన్ననే ఓపెన్ అయినాయి మా గద్వాలలో ఎస్విసి టికెట్లు. చూసాకాడికి చూస్తారు. ఇక మళ్ళీ తగ్గించిన తర్వాత కానీ చూస్తే సినిమా టాకుండా ఇప్పుడు ఫ్యాన్స్ కానీ అందరు కానీ చూస్తారు. సామాన్య ప్రేక్షకులకు అయితే చాలా పెద్దగానే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటి వీళ్ళు కూడా మూవీకి ఇక ఇప్పుడు పెంచిన రేట్లు ఇంత కలెక్షన్ అంత కలెక్షన్ అని చెప్తారు. రేపు నాడు తక్కువ రేటు పెట్టి సినిమా బాగుంటే ఎప్పటికైనా జనాలు బాగానే చూస్తుంటారు. ఈ రేట్ల వల్ల కూడా సినిమాకి కొద్దిగా మైనస్ అనిపిస్తుంది. ఇంకొకటి గద్వాలలో ఉన్న రేట్లు అయితే మన హైదరాబాద్లో కూడా లేవు. మరి ఇంకోటి మీరు ఈ వీడియో కానీ ఒకవేళ దిల్ రాజు గారికి ఆయన దగ్గరికి అయితే ఈ వీడియో వెళ్ళేటట్టు లేదు మనది. సో నేను దీని గురించి అయితే వివరించాం. మీకు ఏమనిపించిందో మన ప్రాంతం వాళ్ళు కూడా మీకు ఉన్నట్టయితే మీరు చెప్పండి. ఇక మరి పుష్ప సో మన తెలుగు నుంచి ఒక పెద్ద సినిమా ప్రపంచవ్యాప్తంగా అయితే ఈరోజు మంచి ఒక విజయం సాధించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇక మేము కూడా సినిమా ప్రేక్షకులమే, ఎప్పటికైనా సినిమాలు చూస్తున్నాను నేను కూడా. ఇక నేనైతే గద్వాల సినిమా తక్కువ రేటు ఉన్నప్పుడు అయితే చూస్తా, లేదంటే కర్నూలు పోయి చూస్తాను ఫ్రెండ్స్ ఈ పుష్ప 2ని. ఇక ఒకప్పుడు 50 రూపాయలు ఉంటే సినిమాకి 10 రూపాయలు టికెట్, 12 రూపాయలు పోనిక రానిక చార్ది, 15 రూపాయలు టిఫిన్ చేసి ఒక 50 రూపాయలు సినిమా చూసి వచ్చేతోని. ఇప్పుడు 500 కాకపోతే కూడా సినిమాకి అయితే లేవురా ఆయన. ఏంది కథ? సినిమా టికెట్ 590 పోయింది, మళ్ళీ 500. ఎక్కడ 1000 రూపాయలు తీసుకొతే కూడా ఏం చిన్ననే అయిపోయిదే. ఇప్పుడు చిన్ననే అనిపిస్తుంది. మన సినిమా చూస్తే అప్పుడు ఊపి మీద అనిపిస్తుంది. తర్వాత అవే మనం పొయ్యి కొట్టుకున్న అమ్మ ఇంతటి వేసి ఇదే వచ్చే అనిపిస్తుంది కథ. ఇది మన పరిస్థితి అట్లాంటిది. డబ్బు నెల కనపడదు ఫ్రెండ్స్. వాళ్ళేమి ఇంక 1000 రూపాయల టికెట్ కానీ చూస్తే ఇప్పుడు ప్రీమియర్స్కి ఫ్యాన్స్ అయితే ఇంకా ప్రీమియర్స్కి అయితే 800, 1200 యాక్చువల్లీ స్క్రీన్ షాట్ కూడా చూడండి. 1200 ముందు ఒక టికెట్. ఇక ప్రీమియర్స్ షోలు అనమాట. 4వ తారీఖే అట్లా రిలీజ్ కొన్ని చోట్ల ఉంటాయి ప్రీమియర్స్. ఇక ప్రతి ఏరియాలో మళ్ళీ 1 గంట AM షోలు అయితే మరి వీటికి కూడా ఫుల్ పర్మిషన్ ఇచ్చినారు కాబట్టి కలెక్షన్ల పరంగా అయితే ఇంత రేట్లు పెంచినారు. ఇక ముందు కూడా పోవచ్చు, చూద్దాం. మన తెలుగు మూవీ కూడా మంచి ఆదరణ మరి ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి ఈ పుష్ప కూడా మంచి విజయం సాధిస్తుంది అనుకుంటున్నాము. కానీ రేట్ల పరంగా అయితే చాలా
మీ అభిప్రాయం చెప్పండి. బెంగళూరులో కూడా ఒక భారత్ స్క్రీన్ షాట్ బెంగళూరు టికెట్లు చెక్ చేసిన, అక్కడ కూడా 800 వరకు పెంచినారు. ముంబైలో అయితే చాలా ముంబై టికెట్ స్క్రీన్ షాట్ కూడా ఉన్నాయి. ముంబైలో కూడా కొంచెం తక్కువ రేట్లు ఉన్నాయి. చెన్నై ఇంకా ఓపెన్ కాలే, అవి కొన్ని మనం పేటీఎంలో చెక్ చేస్తున్నా టికెట్ రేట్ ఎక్కడెక్కడ అనేది. ఇక మన ఏరియాల నుంచి అయితే మన గద్వాల్లో ఉన్నంత రేటు హైదరాబాద్లో లేదు, మన ప్రాంతంలో లేదు. ఈ దిల్రాజ్ గారికి దండం అయినా చల్లగా నీ యొక్క ట్యాక్స్కి ఎంత ఖర్చు పెట్టుకున్నావు అంత ఖర్చు వెళ్ళించుకో, సంతోషం. చూసేటోళ్ళు అయితే చూస్తారు, రానోళ్ళు రారు. ఇక నా అభిప్రాయం అయితే ఇంత రేటు ఉండడం వల్ల నీ యొక్క థియేటర్లో ఉన్న రోజులు సినిమా చేసినాము. మేము కూడా మా ప్రాంతం నుంచి ఒక ఎస్వీసీ దాన్ని మేము కూడా చాలా గొప్ప చెప్పుకుంటాము. కానీ ఈ రేట్లు ఉండడం వల్ల మాకు కూడా ఏం చేయలేము, సినిమా చూడడానికి మాకు కూడా మనసు అనేది వస్తలేదు. ఇక ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇక మరి ఇదైతే నన్ను చాలా వరకు ఇలా రేట్లు పెంచడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇక మరి సో హ్యాపీ సినిమానైతే చూద్దాం, ఏడాది వస్తానైతే నేను చూస్తా. ఇక తప్పకుండా అయితే మరి పుష్ప 2 చూసి మళ్ళీ మీ ముందుకైతే వస్తా. ఇక 5వ తారీఖు నాడు మరి తక్కువ రేటు ఉంటే ఇది 1 నిమిషం నేను కూడా గద్వాలు చూసేవాడిని. ఈ యొక్క రేటు వల్ల నా మనసు ఒప్పట్లేదు, నా ఉన్న అభిప్రాయం నేను చెప్పేశా. ఇక మీకు కూడా ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది ఉంటే చెప్పండి కామెంట్లలో. మరి పుష్ప ఫైర్ అయితే ఈ 5వ తారీఖున మొత్తం మన దేశంలో కాకుండా ప్రపంచంలోనే ఒక ఫైర్ అయితే పడబోతుందని నమ్ముతున్నాము. మన తెలుగు సినిమా కాబట్టి మనం సపోర్ట్ చేసుకుందాం. ఈ రేట్ల విషయానికి అయితే నేను సపోర్ట్ చేయను, నాకు ఇది ఒక విషయంలో అయితే చాలా బాధ ఉంది. సో హ్యాపీ ఫ్రెండ్స్. ఇక కోపం వస్తుంది, ఎందుకంటే రేట్లు పెంచడం వల్ల మాకు కూడా సో ఇక వాళ్ళ సినిమా వాళ్ళు ఇక ఘోరంగా పెంచుతారు, మనం ఇష్టం ఉంటుంది చూడొచ్చు, లేకుంటే మన అభిప్రాయం అది. ఇక నా ఉన్న ఒపీనియన్ చెప్పుతున్నా మీ ముందు. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియోలు అయితే కొద్దిగా స్లోగా వస్తుంటాయి. ఇక చాలా తక్కువ చేసిన, మనం రెగ్యులర్గా స్టార్ట్ చేయాలని చూస్తున్నా కానీ ఎప్పుడైతే స్టార్ట్ చేయడం. మళ్ళీ పుష్ప 2 అయితే మళ్ళీ ఎక్కడో చోట చూసి అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తా. మీరు ఏమైనా తెలియజేయాలనుకుంటే కామెంట్లో చెప్పండి ఇది ఏమనేది. ఒకవేళ దాని గురించి కూడా ఎవరైనా స్పందిస్తారని చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్, మీ విలేజ్ థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్.